పెళ్ళాం చేతిలో చీపురు కట్ట దెబ్బలు తినే నువ్వు కూడా పంచాయతీలో మాట్లాడేవాడివే. సూరమ్మ గారిని చీపురు కట్టట్టుకు రమ్మని కౌరెత్తేంటి? ఒరే రాజుగా, ఆ సంగతి ఇక్కడ ఎందుకురా? ఎద్దుల్ని నువ్వు దొంగతనం చేయలేదు, అదే నీ దొడ్లోకి వచ్చింది, అంతే కదా? అంతే. కావాలంటే ఆ ఎద్దునే అడగండి. ఆడు దొంగతనం చేయలేదంటే మనం చేసేది ఏముందండి? అయితే గొడవ ఏం లేదు. నువ్వు ఎద్దులు తీసుకెళ్ళరా. తోలుకెళ్ళమనండి. తోలు ఒలిచేయకపోతే చూసుకోండి. ఇదెక్కడల్లరా? ఆడెద్దునాడు తోలుకెళ్ళడంలో తప్పే ఉంది. చెప్పు. అయ్యగారు, ఆ ఎద్దండి మా గురువు గారి దొడ్లో 4 రోజులు ఉందండి. దానికి రోజు తౌడు చిట్టు పెట్టామండి, అది తిందండి. గడ్డి గాదం పెట్టామండి, అది తిందండి. తెలక పిండి కూడా పెట్టామండి, అది బెల్లం కూడా పెట్టామండి, అది తిందండి. ఆఖరికి ఆవురావురం అంటుందేమో మా గురువు గారు పలావ పట్లం తెచ్చుకుంటే అది తిందండి. చికెనా మటనా? అసలు పొట్టం ఇప్పితేగా. అయ్యి సాలక మా గురువు గారు ప్యాంట్ ఎండేసుకున్నారు, అది తిందండి. ఆటన్నిటికీ కలిపి 200 ఇప్పించి తోలుకెళ్ళమనండి. అయ్య బాబాయ్, నా ఎద్దుకు తెలక పిండ పడదు, పలావ ప్యాంటు ఎట్టా తింటది బాబు. అంటే మేము అబద్ధం చెప్పామంటావా? దిక్కుమాలెద్దును దేశం మీద వదిలేసింది కాకుండా అన్యాయం అక్రమం అరుస్తావా? నిన్ను ఊరుకుంటా. అంత డబ్బు ఎట్టేస్తారా? కొంచెం తగ్గించరా. 150 చేసుకోమనండి. చూడు, జీడీలు కొనుక్కో. నీళ్ళు తాగు. తెల్లమ్మా, బాయ్ గారికి బాగా దాగం ఉందట, నీ బంగారు బిందుతో నీళ్ళు ఇస్తావా? ఎవడ్రా నీ బాయ్య? అడిగో అక్కడ కూసుని ఒంటిగా చూసే కెట్టయ్యా మా బాయ్య. రేపల్లి కెట్టయ్యా మొరలు ఉత్తే ఆవులు గేదెలు అట్టా వచ్చేస్తాయట. మా కిట్టయ్యా ఏది ఊరకుండానే అన్ని వచ్చేస్తాయి. ఇదిగో తల్లి, మన ఇంట్లో గేదె ఉందట, జాగ్రత్త అమ్మా తల్లి. దాని సంగతి నేను చూసుకోగలను, నువ్వేం చెప్పనక్కర్లేదు. అదే చెల్లెమ్మా, బాయ్ గారు దాగం తీర్చవా? బాగు నిండా నీళ్లున్నాయి, వచ్చి చేతులతో తీసుకుని పీకల దాకా తాగమను. చూడమ్మా, చేతులతో తాగితే చేపలు నోట్లోకి వెళ్ళిపోతాయట. శనివారం కదా, మా బాయ్ గారు మాంసం ముట్టుకోరు. చూడు, ఏ బెరి మొహన్నో చూసుకుని తాళి కట్టమను, అదొచ్చి తీరుస్తుంది దాహం. అయితే నీళ్ళు ఇవా? ఇవ్వను. అంత మొండిపోటు ఉండకూడదు చెల్లెమ్మా. ఈ ఏటుగట్టును మా కెట్టయ్య బాయ్ ఏ పిల్లని ఏదడిగినా ఇచ్చేస్తుంది. నువ్వు మంచి నీళ్ళు ఇనంట బట్టి ఇయ్యకపోతే ఏమవుతుందో తెలుసా? ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇయ్యకపోతే తెలుస్తుంది. అట్టగా అయితే ఇచ్చేస్తాను. ఏరా, ఆ నాటకాలాడి కూతురికి పొగరు ఎక్కువైనట్టుంది. ఏం పొగరు గురువు, దవడవసిపోయింది. రేపు ఈ ఏటికి నీళ్ళకి రావాలిగా, చెప్తా. గ్లాసులు ఖాళీ గంట అయింది. ఆడొచ్చేలాగా తాగిని దిగిపోయేట్టు. ఒరే అప్పిగా వీళ్ళ సంగతి చూడరా. ఓటున్నాడు సన్నసప్పిగా. అక్కడి నుంచి అది రికార్డ్ చేసేసరికి ఐస్ అయిపోయి కస్టమర్స్కి ఇవ్వాల్సిన సారా నువ్వు కొట్టేస్తావా? నిన్ను నన్ను కొట్టినావంటే కుక్కను కొట్టినావంటే బాస్. అసలు నిన్నే లాభం లేదులే, ఉండే వాళ్ళ సంగతి చెప్తా. ఆడకూడదు. నేనే. ఏమే, తాగడానికి నీళ్ళు అడిగితే పోయినన్నావంట? ఏటి ఏమైనా? ఎలా ఉంది ఒళ్ళు? బ్రహ్మాండంగా ఉంది. అసలు నీకెందుకు నీళ్ళు పోయాలి? కొత్త కుండలో నీరు తీయన. కొత్త బింది కదా, ముందుగా నీళ్ళు నేనే తాగేద్దామని. చేస్తావు. గట్లంటా పుట్లంటా గేదెని మేపుకుని దాని పాలు తీసి పెరుగు చేసి కాళ్ళు అరిగేట్టు కొంపు కొంపుకి తిరిగి పైసా పోగు చేసి 60 రూపాయలు ఎట్టు కొనుక్కున్న బిందెతో
కథలు వినిపిస్తున్నావే కథలు. పోలేరమ్మ సంతలో 25కి కొని 60 రూపాయలని కథలు చెప్తున్నావా? ఎంత పెట్టి కొనుక్కుంటే నీకే? ముచ్చటపడి కొనుక్కున్న కొత్త బిందుతో మొదటిసారిగా గొడ్ల దొంగకు పోయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. చెట్టంత మనిషిని పట్టుకుని గొడ్ల దొంగ అంటావా? ఏం చూసుకునే నీకు ఆ ధైర్యం? ఇక్కడి బిందే అలే కొత్తగా ఉందే అలా ఎత్తుకుపోనే అలా బిత్తరపోకే రాని తణుకు గణుకు చూసి కన్ను చెదిరేను వింత సొంత సోకు చూడగుండె అదిరేను ఇది ఇత్తడిదా పుత్తడిదా చెప్పేదల్లా ఒక్కసారి చెయ్యి వెయ్యని ఏ పిల్ల ఇత్తడి బిందే భలే కొత్తగా ఉందే అరే ఎత్తుకుపోనే అలా బిత్తరపోగే మల్లెలెత్తు బాల అయ్యో ఇంత బరువు ఎత్తనేలా మోతనాపలేక పాపం అయ్యో లేత నడుము అల్లాడేను మరి అంత తిప్పుకుంటున్న గదక పిల్ల వయ్యారం ఎక్కువైతే పడతావే ఎల్లికిలా అమ్మోరల్లే చూడకు అలా భయమేస్తుందే ఇత్తడి బిందే భలే కొత్తగా ఉందే అరే ఎత్తుకుపోనే అలా బిత్తరపోకే దాన్ని తణుకు బెళుకు చూసి కన్ను చెదిరేను వింత సొంత సోకు చూడగుండె అదిరేను ఇది ఇత్తడిదా పుత్తడిదా చెప్పేదల్లా ఒక్కసారి చెయ్యి వెయ్యని ఏ పిల్ల మందము ఆహా ఏ మాదము ఏ మందము ఆహా ఏ మాదము ఏ మందము ఈ సుందరి చందము గాలి తాకితే పూలే పిల్లై అతి సుకుమారపు పూచిక పుల్ల కళ్ళు తిప్పితే మెల్ల తప్పితే కళ్ళు తిప్పితే మెల్ల తప్పితే ఈ నెల వంకకు లేదే వంక ఈత నడకలా నాటిని వలచే కోటి వరుడు ఎటదాగున్నాడో ఏ మందము ఆహా ఏ మాదము ఇత్తడి బిందే అలే కొత్తగా ఉందే అరే ఎత్తుకుపోనే అలా బిత్తరపోకే కాని తళుకు వెళుకు చూసి కన్ను చెదిరేను అవింత సొంత సోకు చూడగుండె అదిరేను ఇది ఇత్తడిదా పుత్తడిదా చెప్పేదెల్లా ఒక్కసారి చెయ్యి వేయని ఏ పిల్ల పొద్దు నుంచి పండు గుర్తుపెట్టడమే మర్చిపోయాను. పండు 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 ఒరే చిట్టి చిటియే చేతిరా మన గేదె కనపడడం లేదు. పచ్చగడ్డికి మొహం అవసరం అక్కడికో పోయి ఉంటుంది లేక ఎప్పుడు నువ్వు తింటున్నావుగా గడ్డి ఎక్కడ పోయిందో చూసుకోవద్దు బాయిస్ చేశారు రెండు. ఏంటక్క పండు కనపడడం లేదే? తెల్లారుజామున నేను చూసేనే. అయినా పనుపు తాడు తెంచుకుని ఎట్టా పోతుంది? ఎవరైనా ఎత్తుకుపోయారేమో. అయి ఉంటుంది వాడి పని అయి ఉంటుంది చెప్తా. ఓ వీటిని మేపలకు చేతులు పడిపోతున్నాయి. డబ్బులు ఇచ్చి ఎప్పుడు అట్టుకెళ్తారో ఏటో. ఎరా తొట్టి నీళ్ళల్లో గుప్పుడు తౌడేస్తావా? ఆ మిగతా తౌడు నువ్వు తింటావురా? అందుకే ఎన్నట్ట ఎండిపోతున్నాయి. తౌడా? వీటికెందుకు తౌడు? రేయ్ మొన్న తెరగపిండి తెచ్చాను, ఈ లెక్కన అది కూడా నువ్వే తినేసి ఉండాలి. అందుకే గౌడి గేదలాగా నువ్వు కలిసిపోతున్నావు. నువ్వు ఊరుకోగురు. నువ్వు 4 రోజుల్లో అటు సొంత మనుషులు వస్తారు,
పంచాయతీ ఆడతారు, మనకు డబ్బులు ఇస్తారు,